ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి కర్ణపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కర్ణుడు శల్యుణ్ణి దూషించుట. మహావీరుడు ఆత్మాభిమాని అయిన కర్ణుడు తనను ఆ విధంగా అర్జునుని ముందు ఎందుకు పనికిరాని క్షుద్రప్రాణి వంటి వానినిగా అధిక్షేపిస్తూ మాటలాడినందుకు క్రోధోద్రిక్తుడై అతనిని, అతని దేశాన్ని, ఆ దేశంలో నివసించే వాళ్ళ ఆచార వ్యవహారాదులను, ఆ చుట్టుప్రక్కల దేశాలలో ఉన్నవాళ్ళని కూడా తీవ్రంగా నిందిస్తూ ఇలా అన్నాడు. శల్య, గుణవంతులలో ఉన్న గుణాలను గుణవంతుడే గ్రహించగలడు, కానీ గుణాలు లేనివాడు గ్రహించజాలరు. గుణవిహీనుడువైన నీకు గుణం ఏమిటో అవగణం ఏమిటో ఎలా తెలుస్తుంది? గుణాన్ గుణవతాం శల్య గుణవాన్ వేత్తి నా గుణః. త్వం తు శల్య గుణైర్హీనః కిం జ్ఞాస్యసి గుణాగుణం. కర్ణపర్వము 42. శల్య, మహాత్ముడైన అర్జునుని మహాస్త్రాలను, క్రోధాన్ని, వీర్యాన్ని, ధనుర్బాణాలను గూర్చి నాకు తెలుసు. అతని పరాక్రమం ఎలాంటిదో నాకు తెలుసు. రాజులలో శ్రేష్ఠుడైన కృష్ణుని మహాత్యం ఎట్టిదో కూడా నాకు తెలుసు. వాటిని గూర్చి నీకే తెలియదు. అదేవిధంగా నా శక్తి సామర్థ్యాలను గూర్చి కూడా నాకు బాగా తెలుసు. అందుచేతనే నేను వాళ్లతో యుద్ధానికి సిద్ధపడుతున్నాను. నా దగ్గర పర్వతాన్ని కూడా చీల్చివేయగల భయంకరమైన ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అర్జునుని మీద, కృష్ణుని మీద తప్ప మరెవ్వరి మీద ప్రయోగించను. సమస్తమైన వృష్టి వీరుల లక్ష్మి కూడా కృష్ణుని యందు నిక్షిప్తమై ఉంది. సమస్త పాండుపుత్రుల జయము కూడా అర్జునుని యందు ప్రతిష్ఠితమై ఉన్నది. వాళ్ళిద్దరూ కలిసి ఒక రథం మీద నా ఎదుట నిలవడం అనేది నా సుకృతం. ఒక్క త్రాడుకు గుచ్చిన 2 పూసలను వలె వాళ్ళిద్దరినీ పేల్చివేస్తాను. చూస్తూ ఉండు. అర్జునునికి గాంధీవం ఉంది, ధ్వజం మీద కపి ఉంది. కృష్ణునికి చక్రం ఉంది, ధ్వజం మీద తార్క్ష్యుడు ఉన్నాడు. ఇవన్నీ నాకు ఉత్సాహ కారణాలు, ఆనంద కారణాలు. నీ వంటి వానికి భయహేతువులు. వాళ్ళంటేనే భయపడిపోయి నీవిలా అసంబద్ధంగా మాట్లాడుతున్నావు. కుత్సితమైన దేశంలో పుట్టినవాడా, ఎందుచేతనో వాళ్ళనిద్దరినీ ఇలా పొగుడుతున్నావు? వాళ్ళిద్దరినీ సంహరించిన తరువాత నిన్ను, నీ బంధువులందరినీ కూడా సంహరిస్తాను. పాపదేశ సంజాతుడవైన ఓ క్షుద్ర, నేను ఒక్కడను 1000 మంది కృష్ణులను, 100 కొలది అర్జునులను సంహరించగలను. నోరు మూసుకొని కూర్చో. మీ మద్రదేశంలో ఉండే స్త్రీలు, బాలులు, ముసలివాళ్ళు,
ఇలాంటి గాథలన్నీ అనగా పాటలన్నీ చదువుతూ ఆటలలో పాడుకుంటూ ఉంటారు. అవన్నీ అప్పుడు మీ వాళ్లతో కలిసి విను. మూఢా, దేశాటనం చేస్తూ ఏ ఏ దేశాలలో ప్రజలు ఎలా ఉంటారో తెలుసుకొని వచ్చిన విద్వాంసులు రాజసన్నిధిలో మద్రకులను గూర్చి ఏమి చెబుతుంటారో చెబుతాను, జాగ్రత్తగా విను. విని సహించు లేదా సమాధానం చెప్పు. మద్రదేశీయుడు మిత్రద్రోహి, అసత్యం పలుకుతాడు, కుటిల స్వభావుడు, దురాత్మత్వానికి పరాకాష్ఠ. ఎక్కడనైనా ఉంటే అది మద్రకునిలోనే. ఈ దేశంలోని ప్రజలలో స్త్రీ పురుష సంబంధం వావి వరస లేకుండా జరుగుతూ ఉంటుంది. పితాపుత్రశ్చ మాతా చ శ్వశ్రూశ్వరుశ్వశురమాతులాః జమాతా దుహితా భ్రాతా నప్తాన్యే తే చ బాంధవాః వయస్యాభ్యాగతాశ్చాన్యే దాసీదాసం చ సంగతం పుంభిర్విమిశ్ర నార్యశ్చ జ్ఞాతా స్వయేచ్ఛమా. కర్ణపర్వము 40, 25, 26. సదాచార విహీనులైన వాళ్ళు ఇళ్లలో జొన్న పేలాల పిండి మత్స్యాలు తింటూ గోమాంసంతో కూడా మద్యం త్రాగుతూ అరుస్తుంటారు, అట్టహాసంగా నవ్వుతుంటారు, అర్థం లేని పాటలన్నీ పాడుతుంటారు, కామంతో ప్రవర్తిస్తూ ఉంటారు, కామంతో ఒకరితో ఒకరు ప్రలాపాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో ధర్మం అనేది ఎలా ఉంటుంది? యేషాం గృహేష్వశిష్టానాం సక్తుమత్స్యాశినాం తథా పీత్వా సీధు స గోమాంసం క్రందంతి చ హసంతి చ గాయంతి చాప్యబద్ధాని ప్రవర్తంతే చ కామతః కామప్రలాపినోన్యోన్యం తేషు ధర్మః కథం భవేత్. మద్రకుల గర్వానికి అవధులుండవు. అశుభ కర్మలకు మద్రకులు పెట్టిన పేరు. వాళ్లతో స్నేహము మంచిది కాదు, వైరము మంచిది కాదు. మద్రకులలో స్నేహం నశించిపోతుంది. గాంధార దేశీయులలో శౌచం నశిస్తుంది. రాజు యాజకుడుగా అనగా యజ్ఞం చేయించే ఋత్విక్కుగా ఉన్న యజ్ఞంలో హవిస్సు నశిస్తుంది. మద్రకేషు చ సంసృష్టం శౌచం గాంధారకేషు చ రాజయాజక రాజ్యే చ నష్టం దత్తం హవిర్భవేత్. కర్ణపర్వము 40, 30. ఎవరికైనా తేలు కుట్టినప్పుడు, ఎవరైనా విషవేగంతో బాధపడుతున్నప్పుడు దానికి చికిత్స చేసేవాడు వృశ్చికమా, మద్రకునిలో స్నేహం అనేది లేనట్లే నాలో విషం కూడా లేదు అని మంత్రిస్తే ఆ విషం వెంటనే అథర్వమంత్రం చదివితే తగ్గినట్లు తగ్గిపోతుంది. ఏ మద్రక స్త్రీలు మద్య మదంతో వస్త్రాలు విడిచి నృత్యం చేస్తూ ఉంటారో, ప్రేమ కలాపాలలో స్వేచ్ఛగా ప్రవర్తిస్తారో వాళ్లకు పుట్టిన వానికి ధర్మం ఏమి తెలుస్తుంది? వాసాంసృజ్య నృత్యంతి స్త్రియో మద్యము విమోహితాః మైథునే సంయతాశ్చాపి యథా కామచరాశ్చ తాః తాసాం పుత్రః కథం ధర్మం మద్రకో వక్తుమర్హతి. యాస్తిష్టంత్య ప్రమేయాంతి యథైవోష్ట్రదశేరకాః తాసాం విభ్రష్టధర్మాణం
నిర్లజ్ఞానాం తతస్తతః త్వం పుత్రస్తాదృశీనాం హి ధర్మం వక్తుమిహేచ్ఛసి. కర్ణపర్వము 40, 36, 37. ఎవరైనా వచ్చి కొంచెం గంజి పోయమని అడిగితే తిండిబోతైన మద్రక స్త్రీ నా పుత్రుణ్ణైనా ఇస్తాను, నా భర్తనైనా ఇస్తాను, గంజి మాత్రం ఇవ్వను, అది అడగకండి అంటుంది. కేశాగ్రం నుంచి నఖాగ్రం వరకు కుకుర్మ నిరతులైన మద్రకులకు, సింధు శైవీరకులకు ధర్మం అంటే ఏమర్థం అవుతుంది? వీళ్ళందరూ పాపదేశాలలో పుట్టిన మ్లేచ్ఛులు. క్షత్రియునికి యుద్ధంలో మరణించడం మహోన్నతమైన ధర్మం. ఆ ధర్మం మీద ఆసక్తి కలవాడను నేను దుర్యోధనుని ప్రియసఖుణ్ణి. నా ప్రాణాలు, నా సర్వస్వము కూడా అతనికే సమర్పించాను. నువ్వు పాండవుల గూఢచారిగా పనిచేస్తున్నావు. అందుచేతనే మా విషయంలో అమిత్రుడవుగా వ్యవహరిస్తున్నావు. ధర్మాత్ముణ్ణి నాస్తికులు ఏ విధంగా ధర్మ విముఖునిగా చేయలేరో అదేవిధంగా నీ వంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను యుద్ధం నుంచి విముఖుణ్ణి చేయజాలరు. నేను యుద్ధంలో వెనుచూపని సింహాల వంటి క్షత్రియుల వృత్తిని అవలంబించి ఉన్నాను. బాధితులను రక్షించడము, శత్రువులను వధించడము ఇదే పరమగతి అని నా గురువు భార్గవరాముడు చెప్పిన మాటలే ఎల్లప్పుడూ నా మనస్సులో మెదులుతూ ఉంటాయి. మద్రకాధమా, దుర్యోధనుని ముఖము, ధృతరాష్ట్రుని ముఖము చూచి నిన్ను చంపడం లేదు. నోరు మూసుకొని కూర్చో, తొందరగా నడు. శల్యుడు కర్ణునికి కాకి కథ నిదర్శనంగా చెప్పుట. కర్ణుని నిందావాక్యాలు విని శల్యుడు ఇలా అన్నాడు: కర్ణా, నేను యుద్ధం నుండి ఎన్నడూ వెనుకంజవేయని మూర్ధాభిషిక్తులైన యాగశీలుల వంశంలో పుట్టాను. స్వయంగా కూడా ధర్మ మార్గం అనుసరిస్తున్నవాడను. నాలో దోషం ఏదీ ఉన్నట్లు కనపడదు. అలాంటప్పుడు నన్ను చంపుతానని ఎలా అంటావు? నువ్వు మద్యం త్రాగి మత్తెక్కిన వాడవు వలె ఉన్నావు. నీకు చికిత్స చేయవలసి ఉంది. నీకు సారథిగా ఉన్నప్పుడు నేను తప్పక నీకు చెప్పవలసి ఉంది. రథాన్ని, అశ్వాలని, రథికుణ్ణి సంరక్షించుకొనడం సారథి ధర్మం. ఆ ధర్మం నేను నెరవేరుస్తున్నప్పుడు నాలో దోషం ఎలా ఎంచుతావు? నీకు సరిపోయే ఒక ఉపమానం చెబుతాను, విను. సముద్ర ప్రాంతంలో ఒక మహాధనికుడైన ధార్మికుడైన వైశ్యుడు ఉండేవాడు. అతనికి చాలామంది పుత్రులుండేవారు. వాళ్లను అతడు ఎంతో ప్రేమతో పెంచాడు. అక్కడ ఒక కాకి వాళ్ళందరి ఎంగిళ్ళు తింటూ బాగా బలిసింది. దానికి కావాలని ఆ వైశ్యుని పుత్రులు మాంసాన్నము, పెరుగు, పాలు, పాయసము, నెయ్యి, తేనె మొదలైనవన్నీ పెడుతుండేవారు. ఆ కాకి గర్వించి తనకంటే ఉత్తమ జాతికి చెందిన పక్షులన్నింటినీ అధిక్షేపిస్తుండేది. ఒకనాడు ఆ ప్రాంతానికి హంసలు వచ్చాయి. అప్పుడు ఆ కుమారకులు కాకితో, కాకి, నువ్వు పక్షులన్నింటిలోకి చాలా బలం కలదానవు కదా, వీటితో పోటీ చేసి
ఆకాశం మీద ఎగరవచ్చును కదా అన్నారు. అప్పుడు అది హంసల దగ్గరికి వెళ్ళి, మీలో శ్రేష్టమైన హంస ఏది అని అడిగింది. అవి చూపించిన హంస దగ్గరికి వెళ్ళి, ఎగరడంలో నాతో పోటీ చెయ్యి, చూద్దాం అంది. మేం మానస సరోవరంలో ఉండే హంసలము, ఎంత దూరమైనా మహావేగంతో ప్రయాణం చేయగలం, మాకు నీతో పోటీ ఏమిటి అని అవి అపహాస్యం చేశాయి. అప్పుడా కాకి, నాకు అనేక విధాలైన ఎగిరే పద్ధతులు తెలుసు, 101 పద్ధతులు తెలుసు, ఒక్కొక్క ఉద్దయన పద్ధతితో నిస్సంశయంగా 100 యోజనాల దూరం ఎగరగలను. ఉడ్డీనం, అవడీనం, ప్రదీనం, డీనం, నిడీనం, సండీనం, తిర్యగుడ్డీనం, విడీనం, పరిడీనం, పరాడీనం, సుడీనకం, అవడీనం, డీనడీనం, సండీనోడ్డినదీనం, దీన విడీనం, ఇలాంటివెన్నో ఉద్దయన రీతులు నాకు తెలుసు అంది. అప్పుడా హంస, నీకు 101 విధానాలు తెలుసునేమో కానీ నాకు తెలిసినది ఒకటే పద్ధతి. నేను ఆపాతంతో ఎగిరే పద్ధతితో ఎగురుతాను. నువ్వు నీ ఇష్టం వచ్చిన పద్ధతులలో ఎగురు, పోటీ పడదాం అంది. అప్పుడు కాకులన్నీ హంసను చూచి నవ్వాయి. సరే అని కాకి దానితో పోటీగా సముద్రం మీద ఎగిరింది. కొంత దూరం వెళ్ళేసరికి అలసిపోయింది. వాలడానికి ఏ చెట్టు కనపడలేదు. నీళ్లలో పడి కొట్టుకుంటూ రక్షించమని హంసను వేడుకొంది. హంస దానిని కాళ్లతో తన్నుకొని తీసుకొని వచ్చి ఒడ్డు చేర్చింది. కర్ణ, వైశ్యగృహంలో ఆ కాకి ఉచ్ఛిష్టం తిని బలిసినట్లే ధార్తరాష్ట్రుల ఉచ్ఛిష్టం తిని నువ్వు కూడా నీతో సమానులను, నీకంటే గొప్పవారిని కూడా చాలా తేలికగా చూస్తున్నావు. ఆనాడు విరాట నగరంలో ద్రోణ, భీష్మాదులు, కౌరవులందరూ ఉండగా కూడా ఒంటరి అయిన అర్జునుని చేతిలో ఓడిపోయి పారిపోయి వచ్చావు కదా. ఆనాడు నీ పరాక్రమం అంతా ఏమైంది? యుద్ధంలో అర్జునుడు నీ సోదరుణ్ణి చంపివేసి నప్పుడు అది చూచి మొట్టమొదటిగా పోయినవాడవు నువ్వే కదా. అలాగే ద్వైతవనంలో గంధర్వులు యుద్ధానికి వచ్చినప్పుడు అందరికంటే ముందుగా పారిపోయినది నువ్వే కదా. అలాంటిది ఇప్పుడు కృష్ణార్జునులను నువ్వేమి చేయగలవు? అందుచేత కర్ణా, కృష్ణార్జునులను చులకనగా మాట్లాడకు, మౌనంగా ఉండు. శల్యుని మాటలు విన్న కర్ణుడు, శల్య, నాకు కృష్ణార్జునుల బలపరాక్రమాలు తెలియకపోలేదు. అయినా కూడా నేను వాళ్లతో యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నాను. కానీ నా మనస్సును 2 విషయాలు పీడిస్తుంటాయి. ఒకటి పరశురాముని శాపం, రెండవది బ్రాహ్మణ శాపం. నేను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద అస్త్ర విద్యాభ్యాసం చేశాను. ఒకనాడు ఆయన నా తొడ మీద తల ఉంచుకొని నిద్రిస్తుండగా ఇంద్రుడు ఒక వికృత రూపం గల కీటంగా వచ్చి నా తొడ దొలిచాడు. అతడు అర్జునునికి సహాయం చేయడం కోసం అలా చేశాడు. రక్తం ప్రవహిస్తున్నా గురువుకు నిద్రాభంగం కలుగుతుందనే భయం చేత నేను కదలకుండా అలాగే కూర్చున్నాను. ఇంతలో ఆయనకు మెలకువ వచ్చి లేచాడు. ఆ రక్త ప్రవాహం చూచి నేను ధైర్యంగా అలాగే ఉండడం కూడా చూచి ఆయన, నీవు విప్రుడవు కావు,
ఎవరవో చెప్పు అన్నాడు. నేను సత్యం చెప్పాను. అప్పుడు ఆయన కోపించి, సమయం వచ్చినప్పుడు నీ అస్త్రం నీకు ఉపయోగించకుండుగాక అని శపించాడు. అట్లే ఒకనాడు నేను పొరబాటున ఒక బ్రాహ్మణుని లేగదూడను చంపగా అతడు ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు నీ రథచక్రం నేలలో దిగిపోతుంది అని శపించాడు. అయినా నేను కృష్ణార్జునులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరిస్తాను అన్నాడు. ఆ మాటలను విన్న శల్యుడు ఏదో చెప్పబోతుండగా కర్ణుడు వారించి మరల మద్ర, వాహీక, బాహ్లీక దేశాలను తద్దేశవాసులను చాలా తీవ్రంగా నిందించాడు. శల్యా, మీ దేశం ఎలాంటిదో చెబుతున్నాను విను. దేశ సంచారం చేసి వచ్చిన ఒక ద్విజోత్తముడు ధృతరాష్ట్రునితో చెబుతూ ఉండగా విన్నాను. అతడు బాహ్లీక దేశాన్ని, మద్రదేశాన్ని కూర్చి ఈ విధంగా చెప్పాడు. హిమవత్ పర్వతానికి, గంగా, యమునా, సరస్వతీ నదులకు, కురుక్షేత్రానికి చాలా దూరంగా సింధు నదితో పాటు 6 నదుల మధ్య ఉన్న దేశం బాహ్లీక దేశం. అది ధర్మబాహ్యమైనది. అక్కడ నివసించకూడదు. నేను చాలా రహస్యమైన ఒక పని మీద ఆ బాహ్లీక దేశంలో ఉండవలసి వచ్చింది. అక్కడ ఉన్న గోవర్ధనం అనే వటము అనగా గోవధస్థానము, సుభద్రం అనే చత్వరము అనగా సురావిక్రయస్థానము, ఇవే గుర్తులు గల రాజకులద్వారము, ఇవన్నీ బాల్యం నుండి కూడా నాకు గుర్తున్నాయి. నేను అక్కడ నివసించడం చేత ఆ సమాచారం అంతా నాకు తెలుసు. వాహీక దేశం మద్రాంశ్చ కుత్సయన్ వాక్యమబ్రవీత్. బహిష్కృతా హిమవతా గంగయా చ బహిష్కృతాః. సరస్వత్యా యమునయా కురుక్షేత్రేణ చాపి ఏ పంచానాం సింధుషష్ఠానాం నదీనాం యేంతరరాశ్రితాః తాన్ ధర్మబాహ్యాన్ శుచీన్ వాహీకానపి వర్ణయేత్. గోవర్ధనో నామ వటః, సుభద్రం నామ చత్వరం, మాకుమారాత్ స్మరామ్యహం. కర్ణపర్వము 43:5-8. అక్కడ నగరం పేరు శాకలం. ఆపగా అను నంది ఉంది. అక్కడ జర్తిలులు అనే వాహీకులు ఉన్నారు. వాళ్ళ చరిత్ర అయితే చాలా నింద్యమైనది. వాళ్ళందరూ బెల్లంతో తయారు చేసిన మద్యం తాగి, వేయించిన బియ్యము, వెల్లుల్లి కలిపిన గోమాంసము, అప్పాలు, మాంసం, పగోడీలు తింటూ శీలం లేకుండా ఉంటారు. స్త్రీలు వివస్త్రలై మత్తెక్కి నగర ప్రాకారాల మీద, ఇళ్ల ప్రాకారాల మీద స్పష్టంగా శరీరాలు కనపడే మైపూతలు, మాలలు ధరించి అనేక విధాలైన మత్తులో ఉన్నవాళ్ళు పాడే చెడు గీతాలు, గాడిదల ఒంటెల ధ్వనులతో సమానమైన కంఠధ్వనులతో గానం చేస్తూ, నృత్యం చేస్తూ స్వేచ్ఛా విహారాలు సలుపుతూ ఉంటారు. శాకలం నామ నగరమాపగా నామ నిమ్నగా జర్తికా నామ వాహీకాస్తేషాం వృత్తం సునిందితం. ధానా గౌద్యాసవం పీత్వా గోమాంసం లసునైః సహ అపూపమాంసనాట్యానామసినః శీలవర్జితాః. గాయంత్యథా చ నృత్యంతి
స్త్రియో మత్తా వివాససః నగరాగారవప్రేషు బహిర్మాల్యానులేపనాః మత్తావగీతైర్విధై ఖరోష్ట్రనినమ దోపమై అనావృతా మైథునే తాః కామాచారాశ్చ సర్వశః. కర్ణపర్వము 44 10 10 12 13. ఉత్సవ దివసాలలో మత్తెక్కి ఉన్న ఆ స్త్రీలు అన్ని నియమాలను ఉల్లంఘించి ఒకరినొకరు హే హతే, హే హతే, హే స్వామి హతే, హే భర్తృహతే అంటూ అశ్లీల వాక్యాలతో అరుస్తూ నృత్యం చేస్తారు. ఆహూరన్యోన్యసూక్తాని ప్రబ్రువాణా మదోత్కటాః హే హతే హే హతేత్యేవం స్వామి భర్తృహతేతి చ అక్రోశంతి ప్రనృత్యంతి వ్రాత్యాః పర్వస్వసంయతాః. కర్ణపర్వము 44 14 15. శాకల నగరంలో ఉన్నవాళ్ళు బాలులతో వృద్ధులతో సహా అందరూ వరాహ, కుక్కుట, గో, గర్దభ, ఉష్ట్ర మృగమాంసాలు తిని మద్యం త్రాగని వాళ్ళ జన్మ వ్యర్థం అంటూ గానం చేస్తుంటారు. ఈ 5 నదులు ప్రవహించే ఆరట్ట దేశంలోని వాళ్లకు ఇది తినవచ్చు, ఇది తినకూడదు అను ఆలోచన ఉండదు. కర్ర గిన్నెలలోనూ మట్టి మూకుళ్లలోనూ తింటారు, త్రాగుతారు. ఈ విధంగా కర్ణుడు అతి పరుషమైన మాటలలో అసభ్యమైన పదజాలంతో శల్యుని దేశాన్ని ఇంకా ఎన్నో విధాల దూషించాడు. శల్యుడు కూడా కర్ణుడు పాలిస్తున్న వంగదేశంలో ఉన్న దురాచారాలను వర్ణించి చెప్పి కర్ణుణ్ణి నిందించి చివరికి అన్ని దేశాలలోనూ బ్రాహ్మణులున్నారు, అన్ని దేశాలలోనూ క్షత్రియులున్నారు, వైశ్యులున్నారు, శూద్రులున్నారు, పవిత్రమైన నడవడిక గల పతివ్రతలున్నారు. సర్వత్రా బ్రాహ్మణాః సంతి సర్వతః క్షత్రియాః వైశ్యా శూద్రాస్తథా కర్ణ స్త్రియః సాధ్వశ్చ సువ్రతాః. కర్ణపర్వము 45 42. లోకంలో ప్రతివాడు పరుల దోషాలను ఎత్తి చూపడంలో మంచి నైపుణ్యంతో ఉంటాడు. తనలో ఉన్న దోషం తెలుసుకొనడు, తెలిసినా మరిచిపోతాడు. పరవాచ్యేషు నిపుణః సర్వో భవతి సర్వదా ఆత్మవాచ్యం న జానీతే జానన్నపి చ ముహ్యతి. కర్ణపర్వము 45 44. తమ తమ ధర్మాన్ని పాలించే రాజులు అన్ని దేశాలలోనూ ఉన్నారు. వాళ్ళు దుష్టులను నిగ్రహిస్తారు. ధార్మికులు అన్ని దేశాలలో ఉన్నారు. సర్వత్రా సంతి రాజానః స్వం స్వం ధర్మమనుమరుతాః దుర్మనుష్యాన్ నిగృహంతి సంతి సర్వత్రా ధార్మికాః. కర్ణపర్వము 45 45. కర్ణ ఒక దేశానికి సంబంధించినంత మాత్రాన ప్రతివాడు పాపం పనులు చెయ్యడు. తమ స్వభావం చేత కొందరు దేవతలను కూడా మించి ఉంటారు. నా కర్ణ దేశ సామాన్యాత్ సర్వః పాపం నిషేవతే యాదృశాః స్వస్వభావేన దేవా అపి న తాదృశాః. కర్ణపర్వము 45 46. వీళ్ళిద్దరూ ఒకరినొకరు దూషించుకుంటుండగా దుర్యోధనుడు సఖ్యాన్ని పురస్కరించుకొని
కర్ణుణ్ణి అంజలి ఘటించి నమస్కరిస్తూ శల్యుణ్ణి శాంతింపచేశాడు. ఆ విధంగా దుర్యోధనుడు నివారించగా కర్ణుడు ఏమీ సమాధానం చెప్పలేదు. శల్యుడు కూడా శత్రువుల వైపు తిరిగాడు. కర్ణుడు ఒక నవ్వు నవ్వి నడు నడు అన్నాడు. కర్ణుడు సైన్యాన్ని ఒక అభేద్యమైన వ్యూహం ఆకారంలో నిలిపి యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నాడు. పాండవుల సైన్యం కూడా తగు విధంగా వ్యూహ రూపంలో నిలిచింది. తీవ్రమైన యుద్ధం ప్రారంభమైంది. శల్యుడు దూరంగా ఉన్న రథాన్ని చూపుతూ, కర్ణా, అదిగో అర్జునుని రథం. కృష్ణార్జునులిద్దరూ ఎలా వస్తున్నారో చూడు. మన సైన్యం సమీపంలో అనేకమైన అపశకునాలు కనపడుతున్నాయి. చూడు, అర్జునుడు మన సైన్యాన్ని వ్యాకులం చేస్తున్నాడు. ఏ అర్జునుణ్ణి గూర్చి అడిగావో అతడు నీ ఎదుటనే ఉన్నాడు అన్నాడు. కర్ణుడు కోపంతో, ఇంకెక్కడ అర్జునుడు? సూర్యుణ్ణి మేఘాలు కమ్మేసినట్లు సంసప్తకులు వీనిని కప్పివేశారు. దీనితో వీని పని అయిపోయింది అన్నారు. ఆ మాట విని శల్యుడు, వరుణదేవుణ్ణి నీళ్లతో ఎవడు వధించగలడు? అగ్నిని ఎవడైనా కట్టెలు వేసి ఆర్పగలడా? గాలిని ఎవరు ఆపుతారు? సముద్రం ఎవరు త్రాగగలరు? అర్జునుణ్ణి యుద్ధంలో నిగ్రహించడం అలాంటిదే. సరే, నీకు మాటలోనే సంతృప్తి కలిగితే అలాగే కానియ్యి. ఏమైనా అర్జునుణ్ణి యుద్ధంలో జయించడం శక్యం కాని పని. మరొక కోరిక ఏదైనా కోరుకో మనస్సులో. అథవా పరితోషస్తే వాచోక్త్వా సుమనాభవ న చ శక్యో యుధాజేతు మన్యం కురు మనోరథం. కర్ణపర్వము 46-78 అని అంటూ, అదిగో యుధిష్ఠిరాదులు అక్కడ ఉన్నారు అని చూపించాడు. రెండు సైన్యాలు గంగా యమునల వలె కలిసిపోయాయి. యుద్ధం ప్రారంభం కాగానే అర్జునుడు తన చుట్టూ మూగిన సంసప్తకులను సంహరించాడు. దృష్టద్యుమ్నునితో వచ్చి ఎదుట నిలిచిన పాంచాల సేన చూడగానే కర్ణుడు విజృంభించి ఎంతోమంది వీరులను సంహరించాడు. ఆ యుద్ధంలో భీమసేనుడు కర్ణుని పుత్రుడైన భానుసేనుణ్ణి వధించాడు. కర్ణుడు శత్రు సైన్యాన్ని సంహరిస్తూ వెళ్ళి యుధిష్ఠిరుని ఎదుర్కొన్నాడు. వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. యుధిష్ఠిరుని బాణానికి కర్ణుడు మూర్ఛపోయాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు అర్జునుని ప్రతిజ్ఞను స్మరించి అతనిని వధించలేదు. ఇంతలో కర్ణుడు తేరుకొని మరలా యుధిష్ఠిరునితో యుద్ధం చేసి అతనిని ఓడించి పట్టుకొనడానికి సిద్ధం అయ్యాడు. అప్పుడు శల్యుడు, పార్థివోత్తముని పట్టుకుంటే భస్మం అయిపోతావు, పట్టుకొనవద్దు అని నివారించాడు. కర్ణుడు యుధిష్ఠిరుణ్ణి మాటలతో అవమానించి విడిచివేశాడు. యుధిష్ఠిరుడు యుద్ధభూమి విడిచి వెళ్ళిపోతుండగా అతని సైన్యం కూడా అతని వెనుకనే వెళ్ళిపోతున్నది. అప్పుడు కర్ణుడు ఆ సేనలను వెంబడించాడు. యుధిష్ఠిరుడు అది చూచి కోపంతో, అలా ఊరుకుంటారేమి, వాళ్లను సంహరించండి అన్నాడు. అప్పుడు భీమసేనాదులు వాళ్లతో తీవ్రమైన యుద్ధం చేశారు. వేల కొలది సైనికులు మరణించారు. అప్పుడు కౌరవసేన యుద్ధభూమి విడిచి వెళ్ళిపోతూ ఉన్నది. అది చూచి దుర్యోధనుడు ధైర్యం చెప్పి
ఆ సైన్యాన్నంతనీ వెనుకకు మరల్చడానికి ప్రయత్నించినా అది వెనుకకు రావడం లేదు. కౌరవ వీరులందరూ భీమసేనునిపై ఆక్రమణం చేయబోయారు. ఇంతట్లో కర్ణుడు అతనిని చూచి, నా రథం భీముని వైపు తీసుకొని వెళ్ళమని శల్యుణ్ణి ఆదేశించాడు. భీమ కర్ణుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. భీముని తీవ్రమైన ఒక బాణానికి తట్టుకొనలేక కర్ణుడు మూర్ఛపోయాడు. సారథి వాని రథం యుద్ధభూమి నుండి దూరంగా తీసుకొని పోయాడు. భీమసేనుడు కౌరవ సేనను తరిమివేశాడు. కర్ణుడు ఆ విధంగా భీముని చేతిలో ఓడిపోవడం చూచి దుర్యోధనుడు భీమునితో యుద్ధం చేయడానికై తన సోదరులను పంపాడు. అప్పుడు 6 ధృతరాష్ట్ర కుమారులు యుద్ధ సన్నద్ధులై భీమసేనుణ్ణి ఎదిరించారు. వాళ్లను చూచి భీమసేనుడు 50 రథాలను 50 మంది రథికులను నశింపజేశాడు. 6 దుర్యోధన సోదరులను సంహరించాడు. అది చూచి కర్ణుడు మళ్ళీ వచ్చి భీమసేనుణ్ణి ఎదిరించాడు. వారిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. కర్ణుడు భీముని రథాన్ని భగ్నం చేయగా అతడు గదతో సైన్యంలో ప్రవేశించి 100 కొలది ఏనుగులను, వాటిపై ఉండి యుద్ధం చేసే యోధులను సంహరించాడు. భీముడు ఇంకా ఎందరో యోధులను సంహరించి మరొక రథం ఎక్కి కర్ణుని మీదికి వెళ్ళాడు. కర్ణుడు ధర్మరాజుపై శరవర్షం కురిపించి సారథిని సంహరించాడు. అప్పుడు ధర్మరాజు వెళ్ళిపోతుండగా అతనిని అనుసరించి శరవర్షం కురిపిస్తున్నాడు. అది చూచి భీముడు కర్ణుని శరాలతో కప్పివేశాడు. మధ్యాహ్న సమయంలో కౌరవ పాండవ సైన్యాలు భీకరంగా పోరాడాయి. ఆ సమయంలో పోరాడుతున్న వీరులు తల్లి వల్ల గాని, తండ్రి వల్ల గాని, ఏదైనా చేసిన పని వల్ల గాని, శీలం వల్ల గాని, ఎవనిలో ఏ దోషం ఉన్నదో దానిని ఉద్ఘాటిస్తూ పరుషవాక్యాలతో నిందించుకుంటూ యుద్ధం చేశారు. యస్య యద్ధి రణే వ్యంగ్యం పితృతో మాతృతోపి వా కర్మతః శీలతో వాపి స తచ్ఛ్రావయతే యుధి. కర్ణపర్వము 51-78. ఘోరమైన ఆ యుద్ధంలో క్రమంగా కౌరవ సైన్యం దుర్బలమైనది. ఓం తత్సత్.